ఎలాంటి వారినైనా సరే దేవుని వాక్యం ఏం చేయగలుగుతుంది? మార్చగలుగుతుంది. ఇది హృదయాలను మారుస్తుంది, మతాన్ని కాదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు అనగానే ఏమనుకున్నారు? మతాలను మారుస్తాడండి ఆయన. కాదు, ప్రభు ఎక్కడ మతం మారమని చెప్పలేదు, వాక్యం కూడా అలా తెలియజేయట్లేదు. ఏం చెప్తున్నాడో తెలుసా ప్రభు? నీ హృదయాన్ని మార్చుకో, మతాన్ని కాదు. హృదయాన్ని మార్చుకో, మంచిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నలుగురికి మంచి చేస్తూ బ్రతుకు. మంచి మాటలే కదండి చెప్పింది బైబిల్. చాలా మంచి మాటలు చెప్పిందండి. బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా ఒక మనిషి బ్రతకగలిగితే ఈ ప్రపంచంలో నేరాలనేవి ఉండవండి. ఈ ప్రపంచంలో పాపానికి చోటు ఉండదు. తనలాంటి మనిషిని మరొక మనిషి దోచుకుంటున్నాడన్నా, మరొక మనిషి చంపేస్తున్నాడన్నా కారణం ఏంటంటే ఇదిగో బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మంచి మనుషులకు తెలియకపోవడం వల్ల. కాబట్టి బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మతకర్త అంతకంటే కాడు. మనుషుల హృదయాలను మార్చడానికి వచ్చాడు. పాడైపోయినటువంటి మనుషుల జీవితాలను బాగు చేయడానికి వచ్చాడు ఆయన. అలా అపోహపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆలోచన మానుకుంటే మంచిది ప్రియులారా.